ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రోధి నామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వీరి యొక్క జాతకాల్లో 30 ఏళ్ల తర్వాత శని భగవానుడు అర్ధాష్టమ సంచార స్థితిలోకి రావడం, అక్కడే ఉండబడిన ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కర్తకారకుడు శుక్రుడు, చక్షుకారకుడు రాహు, ఆయుకారకుడు శని భగవానుడు అర్ధాష్టమంలోకి రావడం వలన ఈ 2.5 సంవత్సరం ఎంతో జాగ్రత్తల అవసరం. లేకపోతే అనారోగ్యము, నరాల బలహీనత, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోకు, అనేక రకాలుగా వ్యాధులు మిమ్మల్ని కొట్టిమిట్టాడే పరిస్థితి ఉంటుంది. వీలంతవరకు సరైన సమయంలో తిండి, నిద్ర, ఆసనం, ధ్యానం, మెడిటేషన్ అలవాటు పరుచుకోవడము ఉత్తమమైన మార్గాలుగా భావించగలగాలి. కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క స్మరణ, ధ్యానము, లేఖనము, ఆసనము, దానము, వస్త్ర కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో తెలుసుకునే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మన వ్యక్తిగత జాతకంలో గ్రహ గమనాల పరిస్థితి ఎలా ఉంది, ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయకూడదో చిన్న స్వల్పమైన మార్పులు తెలుసుకోగలిగినట్లయితే జీవితకాలం అంతా విపరీతమైన ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం ధనుసు రాశి వారి యొక్క సొంతం కాబోతుంది. అలాగే 6వ స్థానంలో గురువు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, అగ్నిభయం, చోరభయం, మానసిక ఆందోళన పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం వలన మీ జన్మ నక్షత్రముల పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున వీలైనంత వరకు మౌనం, కూష్మాండ దీపం, దిష్టి అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, అలాగనే ప్రింటింగ్ రంగం, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో ఉండబడిన వారు, క్రియేటివిటీ రంగాలుగా ఉన్నవారు, ఫేస్బుక్, వాట్సాప్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ ఇది చాలా మంచి అవకాశము. దాన్ని ఎంత సద్వినియోగపరచుకోగలిగితే భగవంతుడి యొక్క ఆశలు కలిగి మీరు అంతే స్థాయికి ఎదుగుతారు అని చెప్పి గమనించాలి.